నీకు ఒకవేళ మహిమ కలుగుతుందంటే దానికి ఆధారము దేవుడే అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే ఇదిగో నాకున్న ఈ డబ్బే, నాకున్నటువంటి ఈ ఆస్తి, నాకున్నటువంటి ఈ జ్ఞానము, నాకున్నటువంటి ఈ పరపతి నాకు ఈ మహిమను తీసుకొస్తుందని నువ్వు అనుకుంటున్నావా? నెవర్. ఎప్పుడు అలా అనుకోవద్దు. దావీదు ఏ స్థితిలో నుంచి వచ్చాడు? గొర్రెలు కాసుకునేవాడు, రాజే కూర్చున్నాడు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కారణము గుర్తిస్తూ ఉన్నాడు. ఇదిగో నా రక్షణకు, నా మహిమకు దేవుడి ఆధారం. దేవునికి స్తోత్రం. నువ్వేమనుకుంటున్నావు? విర్రవీగద్దు. నా జ్ఞానము, నా బలము, నా బుద్ధి, నా కుటుంబము, నా వంశము, లేకపోతే నా ప్రజలు, నాతో ఉన్నటువంటి వాళ్ళు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎందుకంటే దావీదు ఏ సందర్భములో ఈరోజు మన ధ్యాన వాక్యాన్ని పలుకుతున్నాడు తెలుసు.